ఇక్కడ బేబీ హెయిర్ గ్రోత్ మొత్తం వస్తుంది. ఇక్కడ మొత్తం వస్తుంది. నాకు యాక్చువల్లీ ఇక్కడ మొత్తం హెయిరే లేకుండేది. సో మీరు ఇక్కడ ఫస్ట్లీ ఐఎమ్ టేకింగ్ రైస్ అకార్డింగ్ టు మై మెజర్మెంట్. సో ఇది వచ్చేసి మెంతులు. హెయిర్ గ్రోత్ కి చాలా రిఫ్రెష్మెంట్ అవుతుంది వీటి వల్ల కూడా. స్మాల్ అమౌంట్ ఆఫ్ బ్లాక్ సీడ్స్, దీస్ ఆర్ ద ఫ్లాక్ సీడ్స్. మన హెయిర్ కి కాలిపోకుండా ప్రివెంట్ చేస్తుంది అనమాట. కరివేపాకు ఈజీగా కలెక్ట్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చాను. ఎంత ఫ్రెష్ గా ఉన్నాయో. సో ఇది ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటుంది హైబిస్కస్ లీవ్ అంటే. నార్మల్ హైబిస్కస్ లీవ్స్ యూజ్ చేసినా కానీ మన హెయిర్ అనేది చాలా బాగుంటుంది, సిల్కీగా ఉంటుంది. అన్ని ఇంట్లో దొరికే వాటితోనే ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి మనకి హెయిర్ కి సైడ్ ఎఫెక్ట్స్ కానివ్వండి, ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ కానివ్వండి, వేరే ప్రాబ్లమ్స్ కానివ్వండి ఏమీ ఉండవు. మనం కావాలంటే ఈ లిటిల్ బర్డ్స్ కనిపిస్తున్నాయి కదా మీకు హైబిస్కస్ వి, సో ఇవి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ తులసి లీవ్స్ ని యాడ్ చేసుకుంటున్నాను, కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటున్నాను. మందారం లీవ్స్ ని లైన్ చేసి పక్కన పెట్టేసుకుందాం. ఇక్కడ ఈ వాటర్ కూడా జెల్ లాగా ఫామ్ అయింది. మీకు మనం ప్రిపేర్ చేసుకోవాల్సిన హెయిర్ ప్యాక్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని హెయిర్ కి అప్లై చేసుకుందాం. సో నేను ఇంతవరకు చూపించిన హెయిర్ ప్యాక్ అనేది నేను నీట్ గా అప్లై చేసుకున్నాను హెయిర్ కి. ఇది ఒక 30 to 20 minutes వరకు ఇలాగే పెట్టుకోవచ్చు. మీకు ఓపిక ఉంటే 1 hour వరకు కూడా పెట్టుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే నేను ఎప్పుడైతే ఈ ప్యాక్స్ అనేవి యూజ్ రెగ్యులర్ గా ఒక మంత్ లో నేను అట్లీస్ట్ నేను ఎప్పుడైతే హెడ్ బాత్ చేస్తానో ప్రతిసారి యూజ్ చేసుకుంటాను. సో నేను ఎప్పుడెప్పుడు హెడ్ బాత్ చేస్తానంటే, సో ఈ రోజు హెడ్ బాత్ చేశాను అనుకోండి, రేపు ఆయిల్ అప్లై చేసుకోండి, ఎల్లుండి ఖచ్చితంగా హెడ్ బాత్ చేస్తాను. సో ఇలాగా హెడ్ బాత్ చేసిన ప్రతిసారి ఇది అప్లై చేస్తూనే ఉంటాను ఈ ప్యాక్ అనేది. దానివల్ల నాకు వచ్చిన రిజల్ట్స్ ఏంటంటే లాస్ట్ ఒక 2-3 months నుంచి నేను రెగ్యులర్ గా మాక్సిమం ఒక 10 to 20 times అప్లై చేసుకుంటాను హెయిర్ ప్యాక్ కి. సో నాకు రిజల్ట్స్ ఏమొచ్చిందంటే నాకు ఇక్కడ ఫోర్ హెడ్ చాలా ఎక్కువ. సో మీకు అది ఫస్ట్ వీడియోలో కూడా నేను క్లియర్ గా చెప్పాను. సో నేను ఎందుకు హెయిర్ కట్ చేసుకుంటున్నాను అనేసి. బట్ ఇప్పుడు నేను యూజ్ చేస్తున్న ప్యాక్ వల్ల నాకు అన్నది హెయిర్ గ్రోత్ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ బేబీ హెయిర్ గ్రోత్ మొత్తం వస్తుంది. ఇక్కడ మొత్తం వస్తుంది. నాకు యాక్చువల్లీ ఇక్కడ మొత్తం హెయిరే లేకుండేది. సో మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ గ్రోత్ అనేది కనిపిస్తుంది కదా, లిటిల్ గా బయటకు వస్తున్నట్టు. సో ఇవన్నీ ఇప్పుడు రీసెంట్ గా వచ్చాయి, ఫస్ట్ నుంచి అయితే లేవన్నమాట. సో అలాగా కొత్త కొత్త హెయిర్ రావడం జరుగుతుంది నాకు. సో నేను అందుకే ఈ హెయిర్ ప్యాక్ ని ఎంత కష్టమైనా రెగ్యులర్ గా యూజ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. మీరు కనుక నా ఛానల్ ఇప్పుడు కొత్తగా విజిట్ అయ్యింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి నా ఫైవ్ వీడియోస్ కోసం కానివ్వండి, నన్ను చూడడానికి కానివ్వండి వెయిట్ చేస్తూ ఉండండి. వీడియో నేను ఖచ్చితంగా రావాలి అనుకుంటే షూర్గా ఇప్పుడు వెళ్ళి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. సో ఇంకోటి ఏంటంటే అప్పుడప్పుడు మన లైవ్స్ వస్తూ ఉంటే ఆ లైవ్స్ ని అటెండ్ అవుతూ ఉండండి. బాయ్.